వైజాగ్ కేంద్రంగానే మన రాజధాని ఉండబోతా ఉంది. అది వైజాగే అన్న చెప్పాడంటే మాట మీద ఉంటాడు. అయితే రాజధాని వైజాగే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్స్ట్ నేను వైజాగ్ లోనే కాపురం పెట్టబోతా ఉన్నా. సూపర్. మేము ఎప్పుడు కూడా అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతికి వ్యతిరేకం కాదా? మరి వైజాగ్ పరిస్థితి ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలు కలిపి మా వీగన్ నెక్స్ట్ మన రాజధాని. ఇదేంటి మళ్ళీ కొత్తగా? వైజాగ్ పోయింది, అమరావతి పోయింది, మావిగానా? నెక్స్ట్ ఎలక్షన్ లో మావిగన్ వర్సెస్ అమరావతి. మేము మావిగన్ మీదే స్టాండ్ తీసుకున్నాం. నిన్ను నమ్మినందుకు మాకైతే తలకాయ స్టాండ్ కేసి కొట్టుకోవాలనిపిస్తుంది. స్టాండ్ ఈ రకంగా అయితే రేపు 2029లో ఏ రాజధాని తీసుకొస్తాడు? నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తే మన తదుపరి రాజధాని చిత్తూరు, పులివెందల, కాకినాడ. స్టాండ్ బై నెక్స్ట్ రాజధాని. అది అలా పోరాడాలి. అమ్మటే నువ్వు తగ్గదు. పోరాటం ఇప్పుడు చూపించు, కలబడు, పోరాడు, అంతే. అదేంటన్నా అంబటి పోలీసులు నెట్టుతున్నారు? రేపు బొక్కలు చేసి దొబ్బితే వాడికి తెలుస్తుంది నొప్పి, మనకెందుకు. కానీరా అవినాష్ సూపర్. మీ అన్న అవినాష్ని గుర్తు చేసుకో. మీ అన్న అవినాష్ గొడ్డలు పట్టాడు, నువ్వు కత్తి పట్టాలి, పోరాటం కొనసాగించు. వెరీ గుడ్, అంతే. నువ్వు వెరీ గుడ్ అంటే అదేంటన్నా గుడితో కొడుతున్నారు? దేవినేని అవినాష్ గుడ్డుకు భయపడద్దు, గుడ్డుతో కొట్టినా పర్వాలేదు. కావాలని 2-3 గుడ్లు పట్టుకొని రా, అమర్నాథ్కి ఇద్దాం. పేరునని కొట్టించుకో, ఇప్పుడన్నా పేరు వస్తుంది. అమరావతి రైతులు నిన్ను కొట్టినా ఈ టీడీపీ పార్టీ వాళ్ళు కొట్టారని చెప్పి ప్రచారం చేద్దాం. సాక్షిలో లైవ్ ఇప్పిద్దాం. కానీ అందరినీ కొట్టించుకోమంటున్నావు, నువ్వు వెళ్ళి కొట్టించుకోవచ్చు కదన్నా. మనం ఇప్పుడు కాదమ్మా, ఎలక్షన్ మూమెంట్ లో. అంటే గుడకరాయి, కోడికత్తి. యష్ ఇంచుమించు అలాంటిదే. ఎన్ని క్యాబినెట్ వద్దా? రజని పోరాడు. యష్ సూపర్. అందరినీ కొట్టించుకోమని ఈయన పాడిపోతాడేంటో. రాన్నయ్యా, ఏంటన్నయ్య స్కూల్ పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్ 2 నెలలే తీసుకుంటారు. నువ్వు 2 సంవత్సరాల నుంచి హాలిడేస్ తీసుకుంటున్నావు, అసెంబ్లీ రాకుండా. రానంటావేంటి? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా. స్కూల్లో జాయిన్ అవ్వక ముందే బ్యాగ్ పుస్తకాలు అడిగినట్టు సరిపడా సీట్లు రాకుండా ప్రతిపక్ష హోదా అడుగుతావేంటన్నా నువ్వు? యష్ నేనంతే. కనీసం నిన్ను గెలిపించిన పులివెందుల ప్రజల కోసం అన్న అసెంబ్లీలో నీకు ఫేస్ చూపించన్నా. అసెంబ్లీకి వెళ్ళి ఆ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఫేస్ చూడలేను రా. డైరెక్ట్ చూడకపోతే అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్ష హోదా నాకు ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళు ప్రశ్నించాను. ఇప్పుడు నేను వాళ్ళని ప్రశ్నించాను అనుకో, రుచికొండ ప్యాలెస్ మీద కొట్టేసిన డబ్బుల గురించి, కల్తీ మద్యం గురించి, ఇసుక మాఫియా గురించి, గంజాయి గురించి, లడ్డు గురించి, ఈ అన్నిట్లలో దొబ్బేసిన డబ్బుల గురించి వాళ్ళు నన్ను ప్రశ్నిస్తారు. ఇప్పుడు నేను అసెంబ్లీకి పోవడం అవసరమా? ఇప్పుడు నీ కళ్ళు పెద్దవి చేసి చూపించి వాళ్ళని బెదిరించాను అసెంబ్లీలో. ఇప్పటికే లండన్ టాబ్లెట్లు రోజుకు 10 వాడుతున్నా. నువ్వు చెప్పింది చేస్తే 30 వేసుకోవాల్సి వస్తుంది. మనకు అవసరమా? ఏపీని వదిలేసి ఆ లోటస్ పాండ్కి వెళ్ళి హాయిగా లండన్ టాబ్లెట్లు వేసుకోకుండా ఎందుకన్నా నీకు రాజకీయాలు? అన్నా పుడుకన్నా ఏరా, నేను పుడుకోగలనా? నీకు తెలీదా? ఎక్కన్నా స్టూల్ ఎక్కి మంచం ఎక్కు. అన్నా చైర్లో కూర్చోవాలరా. కూర్చోనా? కూర్చోడానికి కుర్చీ ఉంది కదా. ఏంట్రా చాలా చక్కగా ఉందిరా. అన్న మన అభిమాని అన్న మాట్లాడాను. నమస్కారం. ఎలా మాట్లాడతారా? వాడు హైట్ ఏంటి? ఇప్పుడు హైట్ సరిపోయింది. అన్న ఈ కొడుకు ప్రభుత్వం అన్ని ఇబ్బందులేగా నీకు. ఏం మనిషివయ్యా నువ్వు? మంచం ఎక్కాలన్నా స్టూల్ కావాలి, కుర్చీ ఎక్కాలన్నా స్టూల్ కావాలి, ఎవరితో మాట్లాడాలన్నా స్టూల్ కావాలి, హెలికాప్టర్ ఎక్కాలన్నా స్టూల్ కావాలి, క్యారవాన్ ఎక్కాలన్నా స్టూల్ కావాలి. నీకెందుకయ్యా సీఎం పదవి? బాబు గారు లాగా 70 ఏళ్ళు వస్తే అప్పుడు ఇక నీకు స్టూల్ కాదేమో, శాశ్వతంగా మంచం మీద పడుకుంటావేమో. ఏం చేసావు? 1 మంత్ ఏం చేసావు? పొద్దున ఎగ్ ఓట్స్ తింటున్నానన్నా, మధ్యాహ్నం ఒకసారి మీల్ చేస్తున్నా, నైట్ తింటలేదన్నా, డైట్ చేస్తున్నా. పర్సనల్ గా ఏం చేసావు? నేను అడగల. పార్టీ కోసం ఏం చేసావు అది చెప్పు. మంచి ప్రెస్ మీట్ పెట్టాను ఈ మధ్యలో, మీరు చూడలేదా? ఏం మాట్లాడవా? హోమ్ మినిస్టర్ అనితకి గట్టి కౌంటర్ ఇచ్చాను, మేకప్ వేసుకోవడం తప్ప ఏం చేయడం రాదని. అనిత మేకప్ వేసుకునింది, చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకునింది. ఎందుకయ్యా మనకి ఈ ఆడవాళ్ళు ముచ్చట్లు? బాగా వైరల్ అయిందన్నా. నిజం చెప్పు, 3 రోజులు వైరల్ ఫీవర్ రాలే? అవునన్నా, టీడీపీ సోషల్ మీడియా బాగా వేసుకునేసరికి కొంచెం దడ వచ్చిందన్నా.
నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటే చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటా ఉన్నారు. మీరు మాట్లాడుతుంటే నాకంటే ఎక్కువ నవ్వుతారన్నా. అసలే మాజీ ఐటీ మినిస్టర్వి. ఆ రోజు ఎక్కడ చదువుకున్నావా అని అడిగా. ఎన్ఐటీ అన్నావు. సరే అని చెప్పి ఐటీ ఇచ్చా. ఆ రోజేమో బొబ్బొట్ల కంపెనీ తీసుకొచ్చి నా పార్టీకి నాకు బొక్క పెట్టావు. పెట్టుబడులు పెడతారు, పెద్ద కంపెనీలు తీసుకొస్తానని చెప్పేసి ఆ పానీపూరి వాళ్ళకి, ఆ ఫాస్ట్ ఫుడ్ వాళ్ళకి కోట్లు వేసి తీసుకొచ్చి కోట్లు పెడతానన్నావు. నన్ను కోలుకోనీయకుండా చేసావు. నమస్తే అన్న. మీరు 100 సంవత్సరాలు చల్లగా బతకాలి. నన్ను చూసి 100 రకాలుగా తిట్టిన వాళ్ళని చూశాను కానీ నువ్వు 100 సంవత్సరాలు బతకాలన్నా అని ఆశీర్వదించడం నిన్నే చూస్తున్నాను రా. మీ వల్ల నేను బాగుపడ్డా అన్న. నా వల్ల బ్యాడ్ జరిగిందని విన్నాను కానీ నా వల్ల బాగుపడ్డావని నిన్నే చూశాను రా. ఎవడరా నువ్వు? మీరు తీసుకొచ్చిన కంపెనీ వల్లే నేను నా కుటుంబం ఇవాళ బతుకుతున్నామన్నా. చంద్రబాబు అండ్ కో సపోర్టర్స్ వినండి, చెవులు పెద్దవి చేసుకొని వినండి. రాష్ట్రాన్ని కంపు చేశాడు, రాష్ట్రానికి కంపెనీలు తీసుకురాలేదు అని అన్నారు కదా. ఇప్పుడు చూడు, నేను తీసుకొచ్చిన కంపెనీ వల్ల ఒకడు బాగుపడ్డాడు. మనం తీసుకొచ్చిన గూగుల్ డేటా సెంటర్లో చేస్తున్నావా? కాదన్నా. ఇన్ఫోసిసా? అది కూడా కాదన్నా. మైక్రోసాఫ్టా? కాదన్నా. నువ్వు కంపెనీ చెప్పడానికి మొహమాట పడితే నెలకి ప్యాకేజ్ ఎంతో చెప్పు. ఎంత చేసుకుంటే అంత అన్నా. ఎక్కువ రోజులు పని చేయవైతే అన్ని ఆప్షన్స్లేనా? అంటే 20 రోజులు చేస్తావా? అంటే 50-70 వేలు. అబ్బే అంత లేదన్నా. రోజుకు ఒక 200 300. 300-400 రావడం ఏం తమ్ముడు? ఇంతకే ఏ కంపెనీ చేస్తున్నావు? అదే మీరు తీసుకొచ్చిన బొబ్బట్లు గార్ల కంపెనీ అన్నా. నువ్వు బొబ్బట్ల కంపెనీలో చేయడమేమో కానీ ఇది వింటే నన్ను తిట్టరాని తిట్లు తిడతారా. నువ్వు పోరా, నీ దండం పెడతారా నాయన. అయిందా? బాగైందా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు అది తప్ప? అదే ఆ పనికిమాలిన ప్రశ్నలకి అరెస్ట్ చేసి కరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నారు. నా ప్రశ్నగాడు నాకు మామూలుగా హైప్ ఇచ్చేవాడు కాదురా. అంత హైప్ చేశాడు కాబట్టి ఇప్పుడు లాకప్లో లాఠీ దెబ్బలు తింటున్నాడు. యూట్యూబ్లో ఆ పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద ఏమన్నా అరిచేవాడా? అట్లా అరిచేవాడు కాబట్టి ఇప్పుడు స్టేషన్లో అరిపిస్తున్నారు. ఇంకా ఒకసారి వెళ్ళి మనం చాలా మంది పేటీఎం కలిగి పేమెంట్ ఇచ్చాం కానీ వీడికి ఇచ్చిన పేమెంట్కి మాత్రం న్యాయం చేశాడు రా. ఆ పేమెంట్ కోసమే కక్కుర్తిపడి ఇప్పుడు దెబ్బలకు ఆయింట్మెంట్ రాసుకునే పరిస్థితికి వచ్చాడు. రేపు మాపు నడవడానికి కూడా ఇంకొక సపోర్ట్ తీసుకోవాలి. అంత ట్రీట్మెంట్ ఇస్తున్నారు స్టేషన్లో. ఆ పెసనగాడి పేరేంటన్నా? రావణ్. ఇది రామరాజ్యం అన్న. అందుకే తప్పు చేసిన రావణులకి శిక్ష తప్పదు. ఈ జగన్కి సపోర్ట్ చేస్తే జైలుకి వెళ్తారని నా వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. శ్యామ్లా, ఈ మంత్ ఏం చేసావు నువ్వు? 3 సార్లు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వచ్చానన్నా. దేనికోసం వచ్చావు? పేమెంట్ కోసమేగా? అవునన్నా. అది కాకుండా ఇంకేం చేసావు చెప్పమ్మా. మొన్న మా ఆడబడ్చి కూతురు పెళ్లికి వెళ్ళానన్నా. మా ఎదురింటి వాళ్ళ పాపది బర్త్డే అయితే వెళ్ళానన్నా. ఎట్రా, నేను పార్టీల గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఫంక్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నావా? ఈ నెల మొత్తం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక బూత్ కూడా తిట్లా. ఇలా అయితే ఎలా? అది నేను తిడుతుంటే వాళ్ళ ఫ్యాన్స్ నన్ను తిడుతున్నారన్నా. నేను ఫీల్ అవుతున్నావా? రోజు ఎంత ఫీల్ అవ్వాలి? ఆమె ఫీల్ అవుతుందా? ఆమె చూసి నేర్చుకోవాలమ్మా. కామెంట్లకు భయపడితే క్యాబినెట్లో ఉండలేవు. నీకు క్యాబినెట్లో ఉండాలి లేదా? కావాలన్నా. సజ్జల నీకు స్క్రిప్ట్ పంపించట్లేదా? అరిచే అమ్మబోతుందని చెప్పి వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. దానికి అడ్మిన్ రోజా. కరెక్ట్ అవును పెట్టారన్నా. అందులో నేను యాడ్ చేసుకోమని చెప్తా. అక్కడ బాగా అరుచుకోండి, తిట్టుకోండి, బయటకు వచ్చి అరవండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇదే రివ్యూ మీటింగ్ రెడీ చేస్తా. సరేనా? ఇంప్రూవ్ అవ్వాలా. ఏం బాధపడబాకు పెద్ద ఆయన. స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరగడానికి ఈ కూడా ప్రభుత్వమే కారణం. అందువల్ల నీ కొడుకు చనిపోయాడు. స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం వల్ల నా కొడుకు చనిపోయాడు. కానీ కోడం ప్రభుత్వం సంబంధం ఏంటి? మీరు సంబంధం లేని మాట్లాడుతున్నారు. ఆగవయ్యా, పక్షి టీవీ కెమెరా ఏందే, ఏం చెప్పి తీసుకొచ్చారు? ఏమయ్యా, మన వాళ్ళు నేను సంప్రదించలేదా? కాన్సెప్ట్ చెప్పలేదా? సంప్రదించడం దేనికయ్యా? ఆర్థిక సాయం అపో, మా చెల్లికి మా అమ్మకే ఇవ్వను నేను ఆర్థిక సహాయం. నీకు ఇస్తాను నేను? అది కాదయ్యా, జగనన్న నువ్వు అధికారంలో ఉంటే ఇలాంటి జరిగే కాదు, నువ్వు మళ్ళీ సీఎం అవ్వాలా, ఇలాంటి కాన్సెప్ట్ ఏం చెప్పలేదా నీకు? నేను ఆర్టిస్ట్ని కాదయ్యా, ఆవేదనతో ఉన్న తండ్రిని. నా ఆవేదన నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అయ్యా పోయింది నా కొడుకు అయ్యా. పోయింది నా గవర్నమెంట్ కూడా. ఇప్పుడు చెప్పు, ఈ కోడ ప్రభుత్వం వల్లే కదా నీ కొడుకు చనిపోయింది? కోడం ప్రభుత్వానికి నా కొడుకు చనిపోవడానికి సంబంధం లేదయ్యా. బా పెద్ద అయినా నీకు ఎలా చెప్తే అర్థమవుతుందయ్యా. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు అక్కడ ఎక్కడ చచ్చిపోతా ఉంటారో అవి మాకు ఉపయోగపడతాయి. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? అక్కడ ఘోరం జరిగిపోతుందన్నా. ప్రేమ అంటే అట్లా ఉండాలి. వస్తారమ్మా, మీరు న్యాయం చేయాలన్నా. మీ వాళ్ళు ఎంతమంది పోయారు? నాతో కలిపి 11 మంది అన్నా. అందరు పోయారు, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇక్కడ నీ కొడుకు ఒక్కడే చనిపోయాడు, అక్కడ 10 మంది అంట. చచ్చిపోలేదన్నా. మరి ఏదో ర్యాలీ అంటే అందరూ వచ్చారు, మీకు డబ్బులు ఇవ్వలేదని అందరూ వెళ్ళిపోయారన్నా. అసలు నువ్వెందుకు వచ్చావమ్మా? నాకు 100 రూపాయలు కూలీ ఇచ్చి న్యాయం చేయండి అన్నా.